దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 38 వాక్యాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 38 వరకు. యేసు సమాజ మందిరాల్లో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహమును చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెంది ఉన్నందున వారి మీద కనికిరపడి, కోత విస్తారము కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి నీ దివ్యమైన నామానికి స్తోత్రాలు. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రయోజనం, మీరు మాట్లాడకపోతే నిష్ప్రయోజనం. మీరు శక్తివంతమైన దేవుడు ప్రభువా. ఓ మనుష్యుడు ఉచ్చరించడం వల్ల నీ మాటలు శక్తివంతంగా మార్చబడవు, కానీ మీ మాటలు శక్తి కలిగినవి కనుక సామాన్య మనుషుడు ఉచ్చరించిన అవి శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ పూట మీరు మాతో మాట్లాడి వినగలిగిన చెవిని గ్రహించగల మనస్సును మాకు అనుగ్రహించి సమయోచితంగా నీ మాటలు వివరించగలిగిన మీ జ్ఞానమును మీరు నాకు ఇచ్చి మీ నామమునకు మహిమను పొందుకునమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కార్యాలు చేస్తుంటే దెయ్యములకు అధిపతి ద్వారా నువ్వు దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు అన్నారు. ఆయన అవేం పట్టించుకోకుండా సువార్త చేస్తూ రోగులను స్వస్థపరుస్తూ వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ ప్రకటిస్తున్నప్పుడు ప్రజలంట కాపరు లేని గొర్రెల వరే విసిగి చెందిపోయి ఉండడం చూశాడంట. అప్పుడు ఆయనకి వారి మీద కనికరము కలిగి శిష్యుల్లో చెబుతున్నాడు, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు. కోత యజమానుడు, ఈ కోతకి ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి మొరపెట్టండి, ఆ యజమానుడికి ప్రార్థించండి, పనివారిని పంపయ్యా అని ప్రార్థించండి అన్నాడు. ఎవరు కావాలంట? పనివారు. పనివారు ఏం చేస్తారు? మనం చాలా సందర్భాల్లో పరిచారికులు అంటాం. ఏమంటాం? పరిచారికులు. పరిచారికులు ఏం చేస్తారు? పరిచర్య చేస్తాడు. పాస్టర్ ఏం చేస్తాడు? వాక్యం అంటే ఏంది? పరిచర్యలో ఒక భాగమే కదా, భాగమే కదా. చాలా సందర్భాల్లో మనం ఎక్కడ అపోహపడతామంటే పరిచారికులకి పాస్టర్లకి వ్యత్యాసం కట్టేస్తాం. మనం దేవుడు స్థాయిని బట్టి కానీ వారికి ఉన్నటువంటి యోగ్యతలను బట్టి కానీ ఎప్పుడు వాడుకోడు. వారికి ఉన్న ఆశను బట్టే వాడుకుంటాడు. పనివారిని వేరుకోవాలి. పనివారు అంటే పరిచారికులు. ఎవరు? పరకాల నాతకు పనివారు అంటే ఎవరు? పరిచారికులు. నా ఫోకస్ ఈ దినాన పరిచారికుల మీదే. నా ఫోకస్ పౌల మీద ఉన్నప్పుడు బర్నబా డిఫోకస్ అయిపోయాడు. మన కెమెరా ఆపరేటర్కి తెలుసు. మనం కానీ కెమెరాని కానీ ఆటోలో పెట్టి వీడియో షూట్ చేసామంటే నాకు దానికి మధ్యలో ఏ వ్యక్తి వచ్చినా, ఏ పురుగు వచ్చినా, ఏ చెయ్యి కనపడినా ఆ మధ్యలో ఉన్న చెయ్యిని ఫోకస్ చేస్తుంది. వెనక్కున్న నన్ను ఏం చేస్తుంది? డీప్ ఫోకస్ చేస్తుంది. అదే మాన్యువల్లో పెట్టాడు అనుకో. ఇప్పుడు మాన్యువల్లో పెట్టుంటాడు, మన సంగతి తెలుసు, మనల్ని ఇటు అటు తిరుగుతుంటారని. నువ్వు మధ్యలోకి వచ్చినా నిన్ను ఫోకస్ అయితే నువ్వు డీప్ ఫోకస్లో ఉంటావు. ఏ వ్యక్తినైతే ఫోకస్లో పెట్టాడు ఆ వ్యక్తే ఫోకస్ అవుతాడు. దర్శనంలో ఉన్న వ్యక్తి మీద దేవుని ఫోకస్ ఉంటుంది. ఆ వ్యక్తి పరిచారకుడు కావచ్చు, దైవజనుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, సువార్థికుడు కావచ్చు, సేవకుడు కావచ్చు, మరెవరైనా కావచ్చు. అపోస్తుల కార్యాల నుంచి ఒక మాట చదవండి. 6వ అధ్యాయం 5వ వాక్యం. అపోస్తుల కార్యాలు 6:5. ఈ మాట, ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారై. సెఫెను,
పిలుపు అక్క కంగారు పడబాకు నువ్వు, కరెక్ట్ జాగ్రత్తగా. ఇక్కడ 7 ఉన్నారు. ఈ 7 ఎందుకు ఏర్పాటు చేశారంటే సంఘాల్లో విభేదాలు వచ్చేస్తున్నాయి. సంఘం విస్తరించే కొద్దీ, పరిచర్య విస్తరించే కొద్దీ సమస్యలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. యూదుల భాష మాట్లాడేవాళ్ళు గ్రీకు భాష మాట్లాడే వాళ్ళని తక్కువ చూపు చూడటం ప్రారంభించేశారు. అప్పుడు వీళ్ళు అంటారు, మేము బోధించడం ఆపేసి మీకు పరిచర్య చేయడానికి, మీకు పంచిపెట్టడానికి ఉండాలా, పరిచారకులను ఏర్పరచుకోండి అన్నాడు. ఎవరిని? సంఘంలో పరిచారకులు చాలా ప్రాముఖ్యం. సంఘంలో బోధించేవారి కంటే, సంఘంలో నడిపించేవారి కంటే, ఈ బోధించేవారు, ఈ నడిపించేవారు రాకముందు సంఘమును సిద్ధపరిచేవాళ్ళు చాలా ప్రాముఖ్యం. పొలములో విత్తనములు విత్తేవాడి కంటే, విత్తబడిన పొలంలో నీడి పెట్టేవాడి కంటే, పంటను సమకూర్చేవాడి కంటే, ఆ భూమిని దున్ని ముళ్ళు గచ్చపదులు తొలగించి విత్తనము విత్తబడే విధంగా ఆ భూమిని సిద్ధపరిచేవాడు ప్రాముఖ్యం. వారినే బైబిల్ అంటుంది పరిచారకులు. సంఘములో పరిచారకులు ప్రాముఖ్యం. 7 పరిచారకులు ఎన్నుకుంటే ఆ 7లో స్టెఫెన్ అనేవాడు ఒక పరిచారకుడు. ఈ పరిచారకుల పరిచయం మనం చూస్తే, ఈ పరిచారకుడు 8వ వాక్యంలో మనకు చూడండి, 6వ అధ్యాయం 8వ వాక్యం. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను, హల్లెలూయా హల్లెలూయా, అపోస్తలుల కంటే ముందుగా ప్రాణ త్యాగం చేస్తున్నవాడు పరిచారకుడు. ఈయన పేరు స్టెఫెన్. ఈయన పేరేం పేరు? స్టెఫెన్. ఈయన గురించి మాట్లాడుతూ ఉంటే, అతడు అగ్గపరిచి 10వ వాక్యం ఉంటుంది, అతడు అగ్గపరిచిన జ్ఞానమును, అతడిని ప్రేరేపించిన ఆత్మను ఎవరు ఎదిరించలేకపోయారు. ఎవరైనా పరిచారకుడు. పరిచారకుడు. ఈరోజు నువ్వు పరిచారకుడిగా దేవుని సన్నిధిలో లేస్తే పరిచారకులకు గుర్తింపు లేదనుకుంటాం మనం. ఈ పిల్లాడు ఎవరు? ఈ పిల్లాడు అండి ఆ పాస్టర్ దగ్గర ఉంటాడు. ఎవరి దగ్గర ఉంటాడు? పాస్టర్ దగ్గర. సింపుల్ చదువుతాం, పరిచారకుడు. ఆయన పాస్టర్ కాదు, ఏమంటాం? పరిచారకుడు. అట్టి పరిచారకుడికి ఉన్న ఆశను బట్టి దేవుడు చేసిన కార్యాలు చూడ. 7 ఎన్నిక చేసుకున్నారండి వాళ్ళు. ఎంతమందిని? 7. కానీ 2 పరిచర్య అద్భుతంగా కనపడుతాయి. యేసుప్రభు 12 మందిని ఎన్నిక చేసుకున్నాడు. 12 మంది పరిచర్య చేశారు. ఆ 12 మందిలో పేతురు పరిచర్య అద్భుతంగా కనపడుద్ది. ఆ మాటలు బోధపడుతున్నాయా? హల్లెలూయా. ఇప్పుడు మన సంఘానికి ఏం అవసరం అంటే పరిచారకులు అవసరం. ఎవరు పరిచారకులు? అంటే పరిచర్యకి ఏదైనా కావచ్చు, పరిచర్య చేసేవాళ్ళు. పాటలు పాడటము, వాయిద్యాలు వాయించడము, వాక్యం చెప్పడము, నడిపించడము, ఎవరు లేనప్పుడు ఆ ప్రార్థన క్రమాలను చూసుకోవడము, చెమ్మడము, చేపలు వేయడము, నీళ్ళు తెచ్చి పెట్టడము, ఇవన్నీ పరిచర్యల భాగాలు. పరిచర్యల భాగాలు. దేవుని కృప ఎవరిని బలంగా ప్రేరేపిస్తుందంటే, కొండ మీద ఉన్న మోషేని వదిలేశాడు, కొండ కింద ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ప్రజలను వదిలేశాడు. ఆ కిందకి ఆ కొండకి మధ్యలో పడుకొని దేవుడి నుంచి ఏ వార్త వస్తుందో ఎదురు చూస్తూనే కోసం అని లేపాడు. ఆశను బట్టే ఈ స్టెఫెను జీవితంలో చాలా చూస్తాం మనం. 53 ఒక మాటను చూడండి. 7వ అధ్యాయము 53వ వాక్యం. అపొస్తలుల కార్యాలు 7:50. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితే గాని గైకొనలేదని చెప్పాను. ఒక గొప్ప ప్రసంగాన్ని చేశాడు ఈయన. ఈ స్టెఫెను జీవితాన్ని చూస్తే ఆ 54 నుంచి 60 వరకు చదువుకుంటూ వెళ్తుంటే అతడు ఆత్మతో నింపబడి మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండడం చూశాడంట. సభలో ఉన్నవారు స్టెఫెను ముఖము చూసినప్పుడు అతని ముఖము దేవుని దూత ముఖము వలె కనపడిందంట. ఎవరైనంటే పరిచారకుడు. సంఘం కొరకు మొట్టమొదటిగా ప్రాణం పెట్టడానికి వచ్చిన వ్యక్తి స్టెఫెన్. మొట్టమొదటి హతసాక్షి. క్రీస్తును వెంబడించిన వాడు కాదు, క్రీస్తు బోధలు విన్నవాడు కాదు, క్రీస్తు నడిచిన వాడు కాదు, క్రీస్తు ద్వారా నడిపింపబడిన వాడు కాదు, క్రీస్తు ద్వారా పిలువబడిన వాడు కాదు. కానీ క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షి అంటే ఒక పరిచారకుడు. ఒక పరిచారకుడు. ఈరోజు పరిచారకులు తక్కువ మంచి నేద్దు మీరు.
ఈరోజు పరిచారకుని సులకనగా చూడొద్దు. నేను పరిచారకుని నువ్వు అనుకోవద్దు. నీ ఆశను బట్టి, నీ కోరికను బట్టి, నీ లోపల ఉన్న తీర్మానాన్ని బట్టి దేవుడు అపోస్తుల కంటే గొప్పగా ఇచ్చే దినాలు ఉన్నాయి. స్టెప్పెన రక్తపు బొట్టులు అపోస్తులైన పౌలు జీవితాన్ని కట్టాయి. ఆ రక్తము అతన్ని చంపినప్పుడు తన వస్త్రాలు అంటే పౌలు పాదాల యొద్ద ఉన్నాయి. ఆయన సాక్షి దానికి, మరణానికి సమ్మతి. ఆయన పౌలు ఒక దగ్గర మాట్లాడుతుంటాడు, నేను స్టెఫెన్ ఇంటి వారును, కేఫాను, ఇంకొక యోహాను పేరు ఎవరి పేరు చెప్పి, వీరిని తప్ప మరి ఎవరిని అపోస్తులు ఎరిగిన వాడిని కాను అంటాడు. నా మాట్లాడుతూ అవుతున్నాయా? పరిచర్య విస్తరిస్తున్నప్పుడు, పరిచర్య ప్రబలుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన అంటే పరిచారకులు కావాలి, పంచిపెట్టేవారు కావాలి, సమంగా చూసేవాళ్ళు కావాలి. మన ఇంటి వారికైతే ఒక గంటి, పక్కింటి వారికైతే అరగంటి వేసేవాళ్ళు కాదు. మాట్లాడుతున్నాయా? లే కోపం వచ్చేస్తుందా? అలాంటి పాస్టర్ కనుక బయటపడిపోయారు, మీరు బయటపడలేరు. పరిచారకుడు అంటే ఎందుకు పరిచారకుడు అంటే వారిని తక్కువ చూస్తున్నారని ఇద్దరిని సమానంగా చూడడానికి పరిచారకులను ఏర్పాటు చేశారు. అక్కడ పరిచర్య చేసేవారు, పరిచారకులుగా ఉన్నవారు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా చూడాలంట? సమానత్వంతో చూడాలి. అందుకే ఏర్పాటు చేశారు. ఆ రోజు మన పరిచర్య విస్తరిస్తున్నప్పుడు మనకి పరిచారకులు చాలా ప్రాముఖ్యం. హతసాక్షిగా రాళ్ళతో కూడా చంపేస్తుంటే మోకాల్లోని యేసు ప్రభువా ఈ నేరము వీళ్ళ మీద మోపొద్దు అని వేడుకొని మరణించాడు. ఈయన ప్రేమ కలిగిన పరిచారకుడు, అందరిని సమంగా ప్రేమించిన పరిచారకుడు, అందరికి సమంగా పంచిపెట్టిన పరిచారకుడు, దేవుని పని కొరకు ప్రాణం పెట్టిన ఓ పరిచారకుడు స్టెఫెన్ అపొస్తలుల కంటే ముందుగా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిపోయాడు. నీ ఇంటి నుండి ఒక పరిచారకుడిని దేవుని కొరకు ఇవ్వగలవా? ఒక్క పరిచారకుడిని. దేవుడు ఎన్ని మార్లు మాట్లాడినా, ఎన్ని మార్లు బోధించినా, ఎన్ని మార్లు చెప్పినా మన మనసులు తొలగ. పొద్దునొకడు వచ్చాడు, దేవుడు ఏం చెప్పాడురా నీకు? పరిచారకుడికి ఉండమని చెప్పాడు కదరా, పరిచర్లో ఉండమని చెప్పాడు కదరా. మీ అమ్మ ఆలుకల ఈలుకల నమ్మదని డైరెక్ట్గా మీ అమ్మతోనే మాట్లాడారు నాయన అని చెప్పాను నేను. అయినా అన్నాడు. బెస్ట్ రోల్డ్ మోడల్ ఒకడు ఉన్నాడు మన చర్చిలో. ఎవరు? యోహాను. ఆ రాజు ఎగ్జామ్స్లో క్యాన్సిల్ అయిపోయినాయి కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. దేవుని ప్రణాళిక మన పట్ల ఒకటై ఉన్నప్పుడు నువ్వు వేరు ప్రణాళికలు, వేరు ప్రయత్నాలు చేస్తే అవి విఫలమైపోతాయి, సఫలమైనవి కావు. మీ బిడ్డల్ని పరిచారకులుగా పెంచడానికి ఇష్టపడండి. పరిచారకులకు పెద్ద పీట ఉంది. అదే అధ్యాయాన్ని మనం ముందుకు వస్తే 8వ అధ్యాయం 5వ వాక్యంలో మనకి పిలుపు పరిచయం అవుతాడు. చూడండి 8:5. అప్పుడు పిలుపు సమరయ పట్టణం, ఎందుకంటే స్టెఫెన్ చనిపోయాడు, సంఘంలో సమస్య వచ్చింది, సంఘం చెదిరిపోయింది. హల్లెలూయా. ఏం పోయింది? చెదిరిపోయింది. చెదిరిపోవడం అంటే హల్లెలూయా. చెదిరిపోవడం అంటే ఎడులట బారిపోయారు. పారిపోయిన వాళ్ళు గమ్మున్నారా? మండే గుండె ఎక్కడున్నా మండుతూనే ఉంటుంది. పిలుపు సమరయలో పరిచర్య ప్రారంభిస్తే ఆ సమరయలో గారడి సీమన్ ఒకడు ఉండేవాడు. ఆ 8వ అధ్యాయం మొత్తం ఇంటికెళ్ళి చదవండి. ఇప్పుడు తలపైకి ఎత్తండి. 8వ అధ్యాయం మొత్తం ఇంటికెళ్ళి చదవండి. గారడి సీమన్ నేనే గొప్ప అనిపించుకోవడానికి గారడి చేసి, మ్యాజిక్లు చేసి అందరిని అబ్బులపరిచి ఆశ్చర్యపరిచి అబ్బా ఎంత గొప్పరా అనిపించుకునేవాడు. ఈ పిలుపు చేసే పరిచయం చూశాడు ఆయన. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, చనిపోయిన వారు లేగటం, దేవుని ఆత్మ అందరి మీదకి దిగటం అన్నీ చూసి ఆ 8వ దశ వచ్చేసేసాడు. వచ్చి ఈయన కూడా చేరిపోయాడు. గుంపులో చేరిపోయి పేతురుని, యోహాను పిలిపించాడు. సమరయ్య రండయ్యా ఎట్లా అంటే వాళ్ళు వచ్చి చేతులు ఉంచగానే అందరూ దేవుని ఆత్మతో నింపబడితే అంటాడు, మీకు డబ్బులు ఇస్తా కానీ మీరు చేయబడితే అందరూ ఆత్మతో నింపడుతున్నారు కదా, ఆ వరం నాకి అన్నాడు. ఏమేమన్నాడు? డబ్బులు ఇస్తాను, మీరు అందరి చేతులు అందరూ బాప్తిసం ఆత్మను పొందుకుంటున్నారు కదా, నీలో నా వరం నాకి అన్నాడు. అప్పుడు నీ మనస్సు సరైంది కాదు,
దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెబితే అంటున్నాడు, అయ్యా నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఎవరు చేయాలంట? దురాశ పుట్టింది ఎవరికి? దురాశ పుట్టింది ఎవరికి? ప్రార్థన చేయాల్సింది ఎవరు? ఆయన చేసుకోడంట. ఒక నపుంసకుడు వచ్చాడు యెరూషలేముకి, వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఫిలిప్పు రథము వెంబడి పరిగెత్తి అతను కలుసుకొని, నువ్వు చదువుచున్నది నీకు అర్థమవుతుందా అన్నాడు. ఫిలిప్పు ఎక్కడ ఊర్లో ఉన్నాడు. ఆయన వచ్చాడు, చూశాడు, ధర్మశాస్త్రాన్ని కొనుక్కున్నాడు. వెళ్ళిపోతుంటే దేవుని ఆత్మ ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి, ఫిలిప్పు నపుంసకుడు ఐతియోపియా నుంచి వచ్చాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కలుసుకోమని చెప్పిందంట. అట్టి అనుభవాలు మనకున్నాయా? పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చి మాట్లాడిన అనుభవం ఒక పరిచారకుడికి ఉంది. ఒక పరిచారకుడికే, అపోస్తులు కాదు, క్రీస్తు నడిచిన వాడు కాదు, ఒక పరిచారకుడు. సంఘంలో ఒక పరిచారకుడు, సంఘ విశ్వాసంలో ఒకడు. అంతే, పరిచారకులుగా ప్రత్యేకించారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే రథం వెంబడి పరిగెత్తాడు. ఇది మాట్లాడుకుంటూ వెళ్తుంటే యెషయా గ్రంథం చదువుతుంటే, ఈ యెషయా గ్రంథం ఎవరి గురించి చదువుతుంది అంటే ఈయన సువార్త చేశాడు. అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు నీళ్లు కనపడ్డాయి. మనం బాప్తిసం ఇచ్చే ప్రతిసారి అంటాం, బాప్తిసం ఇచ్చే ప్రతిసారి ఏమని? నపుంసకుడు రథం మీద వెళ్తున్నప్పుడు ఫిలిప్పుతో అన్నాడు, ఈ నీళ్ళు ఆటంకపరుస్తాయని. గట్టి మీద ఉన్న మీకు ఎవరికి ఆటంకం కాదు. ఎవరైనా నేను యేసుని సొంత రక్షణగా అంగీకరించంటే ఈ నీళ్ళు మిమ్మల్ని ఆటంకపరచమని చెబుతాం. నపుంసకుడు అడగారు, వెంటనే ఏ ఆటంకం లేదు, రథమా పని ముసి తీసాడు. ఎవరు ఈయన? పరిచారికుడు. ఎవరు? పరిచారికుడు. యేసుప్రభు అంటున్నాడు, కోత విస్తారం, కానీ కోతను సమకూర్చే పరిచారికులు కొద్దిమంది అన్నారు. కొద్దిమంది. కోత యజమానుని వేడుకోండి, పరిచారికులు కావాలని. కోత యజమానుని వేడుకోండి, పరిచారికులు అవసరం మాకు పంపమని అని యేసుప్రభు వారే చెబుతున్నాడు. పరిచారికులు సామాన్యులు కాదు. ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తా. శామ్యూల్ గురించి ఎంతమంది తెలుసు? ఏ శామ్యూలు? బైబిల్లో శామ్యూలేనా? మన చర్చిలో శామ్యూల్ గురించి అనుకుంటున్నారు ఏమన్నా? శామ్యూల్ ప్రవక్త స్టార్టింగ్ నాట్ ఎండింగ్, బాలుడు. ద కరెక్ట్ పాయింట్ ఏంటంటే అతడు పరిచర్య చేయొచ్చు. చూడండి, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వాక్యం. 1 సమూయేలు 3:1. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు హల్లెలూయా హల్లెలూయా. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకి పరిచర్య చేయుచుండెను. పరిచారకుడు ఎవరికి చేస్తున్నాడంట? ఎవరికి? యెహోవాకి. దేవుడు కనపడ్డాడు ఎప్పుడైనా సమూయేలుకి? ఎవరికి పరిచర్య చేస్తున్నాడంట? పౌలుతో సౌలుగా ఉన్నప్పుడు మాట్లాడుతూ దేవుడు అంటాడు, నువ్వు హింసించుచున్న క్రీస్తును నేనే అన్నాడు. అసలు ఆయనకి ఈయనకైనా పరిచయాలు ఉన్నాయా? ఆయనకి ఈయనకేమన్నా ఎప్పుడన్నా కలుసుకున్నట్టు కానీ ఇతను తెలుసుకున్నట్టు కానీ ఉందా? ప్రభువా నీవెవడవి అన్నాడు. నన్ను ఎంత చోట నన్ను పడేశాడంటే ఈయన ఖచ్చితంగా మామూలు అయి ఉన్నాడని, ప్రభువా నీవెవడవి అన్నాడు. చూసావా ఆయన లాంగ్వేజ్? నీవు హింసించుచున్న క్రీస్తు నేనే అన్నాడు. నో వర్డ్స్, మాటలేవి రాలి. మర్యాదగా పట్టణానికి వెళ్ళు, నువ్వు చేయాల్సిన చాలా ఉంది, అసలు నువ్వే నా సాధన, నా పాత్ర అన్నాడు. అనుజనులు ఎద్దకు నువ్వు వెళ్తేనే బాగుంటుంది, నిన్నే పంపిస్తా అన్నాడు. అసలు ఎందుకోసం వచ్చాడు? క్రీస్తుని వెంబడిస్తున్నామని చంపేద్దామని వచ్చాడు. అదే క్రీస్తుని ప్రకటించి చచ్చిపోయాడు. దేవుడు అద్భుతంగా అలా మార్చగలడా? సమూయేలు పరిచారకుడు పరిచయం చేస్తున్నాడు. సమూయేలు జీవితం జరిగే అద్భుతాలు ఏంటంటే 3వ వాక్యంలో ఉంటుంది, దేవుడు సమూయేలును పిలవగా. పరిచారకులతో దేవుడు మాట్లాడతాడు. పరిచారకులతో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, ఇశ్రాయేలు నేను చేయబోయే కార్యం విన్నవారి చెవులు గింగురమంటే సమూయేలు అంటే తన మనస్సులో ఉన్న ప్రతి మాట ఆ సమూయేలుతో, ఆ పరిచారకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిచారకుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు మాట్లాడడానికి ఇష్టపడే వ్యక్తి పరిచారకుడు. ఏలీ ఉన్నాడు,
ఏలీ కుమారులు సరే త్రోవ తప్పిపోయారు. ఏలీ కాదుగా, ఏలీ త్రోవ తప్పిపోయారు. వాళ్ళతో మాట్లాడు సరే, ఏలీ ఉన్నాడుగా, ఆయన ప్రధానుడు కదా, ఆయనతో మాట్లాడలే. పరిచారకుడితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మనకెవరు అవసరం? పరిచారకులు అవసరం. దేవుడి వారితో మాట్లాడతాడు. దేవుడి వారితో మాట్లాడతాడు. ఎంత చక్కగా మాట్లాడతాడు, అంత చక్కగా మాట్లాడతాడు. అంతేకాదు, నువ్వు ఏ కోశాన ఎలా మాట్లాడాలని ఆశపడితే అలాగా మాట్లాడతాడు. కొంతమంది నాతో స్వరంతో మాట్లాడాయి అంటారు. ఎందుకంటే కొంతమంది ప్రవచనాల మీద ఫోకస్ చేయరు, కొంతమంది కళలో దర్శనాల మీద ఫోకస్ చేయరు. స్వరం వినబడితే అది డిఫరెంట్. కాబట్టి నువ్వు స్వరంతో మాట్లాడంటారు. మాట్లాడలేదా? కోకోలలుగా ఉన్నాయి సాక్ష్యాలు, కోకోలలుగా. పరిచారకులతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. పరిచారకులతో ఆయన మాట్లాడతాడు. అంతేకాదు, పరిచారకులతో దేవుని సంకల్పాన్ని జరిగిస్తాడు. ఇజ్రాయిల్లో మొట్టమొదటి రాజుని అభిషేకించిన వ్యక్తి ఒక పరిచారకుడు. దాను నుండి బెర్షెబా వరకు, అంటే ఇజ్రాయిల్ ఆ కోన నుండి ఈ కోన వరకు ఇతడు దేవుని ప్రవక్తను, ఒక పరిచారకుడి గురించి ప్రసిద్ధి చేశాడు దేవుడు. ఏలీ గురించి ఎప్పుడు చెప్పలా, ఏలీ పిల్లల గురించి ఎప్పుడు చెప్పలా, ఒక సమూయేలు గురించి ప్రసిద్ధి అయ్యేలా దేవుడు చేశాడు. ఆ మాట అర్థమవుతున్నాయా? ఎవరిలా? పరిచారకుడు. అందుకే మన సంఘంలో, మన పరిచర్యలో పరిచారకులు చాలా ప్రాముఖ్యం. పరిచర్య చేసే వాళ్ళని, పరిచారకుల్ని చులకనగా చూసే ఆలోచన ధోరణ మానాలి. పరిచర్య చేసే వాళ్ళని, పరిచారకుల్ని మనం చాలా సందర్భాలు తక్కువగా చూస్తాం. పరిచారకులు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మీతోనే మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆయన యాజకులు ఉన్నారు, యాజకుని పిల్లలు ఉన్నారు, వదిలేశాడు. అసలు ఏం తెలియదు ఆడికి, పడుకొని నిద్రపోతున్నాడు చిన్న పిల్లాడు. వెళ్ళి పేరు పెట్టి పిలిస్తే కనీసం ఇది దేవుని పిలుపు అని అవగాహన కూడా లేని ఒక పరిచారకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులో జరగబోయే ప్రతి విషయాన్ని ఈ బాలుడితో మాట్లాడుతున్నాడు. పరిచారకులు సంఘంలో లేకడం చాలా ప్రాముఖ్యం. ఒక్క మాట చూడండి బైబిల్లో. 1 సమూయేలు 15:32. సమూయేలు అమాలేకీల రాజైన అగగును సంతోషం అతని దగ్గరికి వచ్చి, మరణశ్రమ నాకు గడిచిపోయింది అన్నాడు. సమూయేలు, నీ కత్తె స్త్రీలకు సంతానం లేకుండా చేసింది, నీ తల్లికిని స్త్రీలలో సంతానం లేకుండా పోది. యెహోవా సన్నిధిలో అతను తుత్తి నీయేలుగా నరికేశాడు. ఆ పని ఎవరు చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని పక్షాన నిలబడి దేవుని కార్యం నెరవేర్చినప్పుడు ఒక పరిచారకుడు. ఇశ్రాయేలులో ఒక తెగులు రగులుకుంది. అందరు చచ్చిపోతున్నారు. ప్రార్థించేవాడే కానీ లేచి తెగులు నిమిత్తం పరిహారం చేసేవాడు ఒక్కడు లేడు. అప్పుడు ఒక వ్యక్తి లేచాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు తెలుసా? ఫీనెహాసు. కుజ్బీని ఆ ఈటితో పొడిచినప్పుడు ఇద్దరిని, అది పైన ఉన్న వాడికి కింద ఉన్న స్త్రీకి కడుపులోంచి యువతల నుంచి దిక్కిపోయి ఇద్దరు చచ్చిపోతుంట. తెగులాగిపోయిందంట. ఏ ఇద్దరిని చంపేసాడు నరకంతకులు అనాల్సిన వాళ్ళు వెంటనే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేల్లో నేను ఓర్వలేని దానిని, ఇశ్రాయేల్లో నేను ఏదో చూసి సహించలేకపోయిన దాన్ని చూసి ఫీనెహాసు సహించలేకపోయాడు కనుక అతనితో నా సమాధాన నిబంధన చేస్తా అన్నాడు. సమూయేలు దేవుడు ఏం చెప్పమన్నాడు, ఏం చేయమన్నాడు దాన్ని రాజు చేయలేకపోయాడు. కానీ దేవుని సమూహం ముందు లేచి సమూయేలు అంటే ఓ పరిచారకుడిగా ఉన్న వ్యక్తి చేసి నెరవేర్చాడు దాన్ని. పరిచారకుడికి ఉన్న యోగ్యతలు, ఆధిక్యతలు చాలా గొప్పవి. మన ఫోకస్ ఎప్పుడు పెద్ద పెద్దల మీద ఉంటుంది, కానీ దేవుని ఫోకస్ ఎప్పుడు పరిచారకుల మీదే ఉంటుంది. మన ఫోకస్ ఎప్పుడు పెద్ద పెద్దోళ్ళ హస్త నిక్షేపణల మీద ఉంటుంది, కానీ దేవుని ఫోకస్ ఎప్పుడు పరిచర్య చేసే పరిచారకుల మీదే ఉంటుంది. అద్భుతంగా దేవుడు వారి జీవితాలు కడతాడు. ఆశ్చర్యంగా వారిని దేవుడు మలుపుదిద్దుతాడు. యేసుప్రభువు అంటున్నాడు, కోత విస్తారంగా ఉంది, పెత్తనాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, పరిచారకుల్ని పంపమని, పనివారిని పంపమని. పనివారంటే ఎవరు? పని చేసేవాళ్ళు కదా. హల్లెలూయా.
మనకి పనివాళ్ళు అంటే సులకనగా ఉంటుందా ఉండదా? ఇంట్లో పనివాడు అంటే సులకనా కదా? ఇంట్లో పనివాడు రాగానే లేచి నిలబడతామా? ఇంట్లో పనివాడు రాగానే లేచి నిలబడతామా? నిలబడు. అదే మనం వస్తే పనివాడు కూర్చుంటాడా? ఆడే అంతలాము అటు ఇటు సర్దుకునే సరే లేచి నుంచుంటాడు. కానీ పనివారిని ఎప్పుడు, పరిచారకులను ఎప్పుడు తక్కువగా దేవుడు చూడలే. ప్రథములు చేశాడు. ఎన్నిక లేని వారిని యోగ్యులుగా చేశాడు. దేవుని వాక్యం ఉంటుంది, దేవుడు పని విస్తరిస్తున్నప్పుడు పరిచారకులు చాలా ప్రాముఖ్యం. ప్రతి కుటుంబంలో మగపిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రతి కుటుంబంలో మగపిల్లడు ఉన్నాడు. నా ఆశలో నాడేనయ్యా బాబా, నేను బతుకుతుందే వాడి కోసం. ఇంకో గొప్ప విషయం చెప్పనా? నీ కడుపున పుట్టిన బిడ్డ రాజుగారు నా ఆస్థానంలో పెంచుతానమ్మంటే ఇస్తావా? ఇస్తారు. ఏంది? కట్టుబట్టలతో నెట్టేవాడిని రథం మీదకి. ఎందుకు? మనం పెట్టలేం కన్నాడు, పెట్టే స్థాయికి వెళ్ళిపోతాడు. మరి దేవునికి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తారు? దేవునికి ఇవ్వడానికి ఎందుకు సందేహిస్తారు? పరిచర్య అంటే మామూలు విషయం కాదు. మార్చుకోవాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వస్తుంది. నా బిడ్డ నేను ఆ స్థితిలో చూడలేను అనుకుంటున్నారా? శోధింపబడిన మీదటే స్వర్ణంగా మార్చబడతారని యోబు అంటారు. నీ బిడ్డలు పరిశోధించబడతారు కానీ, నీ బిడ్డలు పరీక్షించబడతారు కానీ శోధించబడరు. పరిచారకులకు దేవునికి అవసరం. నీ ఇంటి నుండి ఈరోజు ఒక పరిచారకుని దేవుని కొరకు పంపగలవా? నీ ఇంటి నుండి ఒక పరిచారకుని దేవుని కొరకు నిలబెట్టగలవా? నశించిపోతున్న వారి కోసం, నేల రాలిపోతున్న పంట కోసం, ప్రభువా నా పక్షముగా నా కుటుంబం నుంచి నేను ఒక నీ కొరకు పంపుతున్నానయ్యా, ఒక పరిచారకుని ఇస్తున్నానని ఈరోజు నువ్వు చెప్పగలవా? లక్షలు ఖర్చు పెట్టి అడిగి ఉద్యోగం కొంటానికి ఎదురు చూస్తాం. లక్షలు ఖర్చు పెట్టి పౌలు అంటారు, మాకు స్త్రీ అనియు పురుషుడనియు గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు దాసుడనియు స్వతంత్రుడనియు ఏ భేదము లేదు. మాకు ఏ భేదం లేదు. ఇవ్వగలవా దేవుని కోసం ఒకరినైనా? ఇవ్వగలవా? లైబ్రరీ ఎలా ఉంటుందో అలా ఉంది. లైబ్రరీ అంత సైలెంట్గా ఉండదు, అంత సైలెంట్గా ఉన్నారు. పరిచారకులు కావాలి. పరిచారకులు ప్రాముఖ్యం. పరిచారకుల సంఘానికి స్తంభాలుగా నిలబడతారు. వారి మీద సంఘం ఆధారపడి ఉంటుంది. వారే సంఘాన్ని ఐక్యపరచగలరు, వారే సంఘాన్ని సమంగా చూడగలరు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, వారితో తన మనస్సును పంచుకుంటున్నాడు, వారి ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. వారే దేవుని పక్షాన, దేవుని మనస్సును ఎరిగి దేవుని పక్షాన రోషం కలిగి కార్యాలు నెరవేరుస్తున్నారు. కానీ ఒక్కరిని కూడా పరిచారకుడిగా చేయడానికి మనం ఇష్టపడ్డా. వాక్యం చేయడానికి కొడుకుని పంపిస్తామంటే మావాడయ్యా 2 రోజులు టైం నేర్పించేస్తుంది వాక్యం, ట్రైనింగ్ చేస్తాం. పరిచారకుడిగా ఉండరా దేవుని దగ్గరికి వెళ్ళని చెప్పు. చూద్దామా? హల్లెలూయా. ప్రాణం పోతున్నా, ప్రభువా మా ఉన్నతమైన స్థితిలో చూడాలయ్యా అంట. రాజుగారే నేను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతా అంటే వద్దయ్యా, కానీ మా కొడుకు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. బిల్లీ గ్రాహం గారి దగ్గరికి అనుకుంటా, బిల్లీ గ్రాహం గారి దగ్గరికి అమెరికా ప్రజలు, రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఏ పార్టీ పోటీ చేయకుండా, ఎవరిని మీద నామినేషన్ వేయకుండా ఏకగ్రీవంగా నేను ఎన్నుకుంటాం. నీలాంటి వ్యక్తి, నీలాంటి భక్తి కలిగినాడు, నీలాంటి మంచి వ్యక్తి మన దేశానికి ప్రధానమైతే చాలా బాగుంటుందయ్యా, కాబట్టి మన అమెరికాకి అధ్యక్షుడిగా నీవు ఉండాలి అని అడిగితే ఆయన నవ్వి దేవుడు సేవకునిగా ఉండటానికి నాకు ఒక యోగ్యత ఇచ్చినప్పుడు నేను దేశానికి రాజుగా ఉండటానికి దిగజారిపోలేను అన్నాడంట. ఆ మాటకి అలా చేరిపోయారు. దేవుడు సేవకునిగా ఉండటానికి నన్ను పిలిచినప్పుడు ఆ రాజ్యానికి ఒక ప్రధానిగా ఉండటానికి నేను దిగజారలేను అన్నాడు. ఆయన ఒక మాట అంటాడు, విల్లు ఎంత వంగి ఉంటుందో బాణం అంత వేగంగా, అంత తొందరగా, అంత స్పీడ్గా గమ్యాన్ని చేరుకుంటుంది. అంతేనా? విల్లు ఎంత వంగి ఉంటుందో
వీళ్ళు ఎంత గట్టిగా ఉంచుతామో బాణం అంత వేగంగా వెళ్తుంది. మనం విరిగి నలిగిన మనసుతో ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తామో అంత వేగవంతంగా మన ప్రార్థన పరలోకానికి వెళ్తుందంట. అద్భుతమైన మాట. అంత వేగవంతంగా. ఈరోజు నా ప్రసంగాన్ని మీరందరూ నొచ్చుకున్నా, తిట్టుకున్నా, ఏదేదో అనుకున్నా, ఖచ్చితంగా ఆయన మనసులో ఉంచిన మాట చెబుతున్నాను. మీలో ఎవరైనా మీ ఇంటి నుంచి ఒకరిని దేవుని పనికి పంపే అంత దమ్ము, అంత ధైర్యం, అంత తెగింపు, అంత తృష్ణ మీకుంది ఎవరికైనా? నోరు మెదపటల్లా క్రీస్తు న్యాయపీఠం ఎదుట దావీదు ప్రార్థన చేస్తుంటాడు, అయ్యా నీ దాసురాలి కుమారుని జ్ఞాపకం చేసుకో. అలాంటి తల్లులు బహుశా మన సంఘాల్లో లేరేమో. పరిచారకులు కావాలి. కోత కొయ్యడానికి యజమాని వేడుకోండి. పరిచారకుల పని వారు అవసరం ఆయన చెబుతుంటే ఆయన ఇచ్చిన బిడ్డల్ని ఆయన కోసం ఇవ్వడానికి మనకెందుకు ఎంత సందేహం? మనకెందుకు ఎంత కంగారు? మనకెందుకు ఎంత భయము? పరిచర్య అంటే చాలు, పరిచర్య అంటే చాలు ప్రతివాడు కంగారు పడిపోతాం, భయపడిపోతాం, చులకనగా అయిపోతానేమో, ఆ పని చేస్తున్నావా అంటారేమో. ఇక గొప్ప సీక్రెట్ చెప్పిన, దేశాన్ని పరిపాలించేవాడు ఆయన నీ దగ్గరికి వస్తే తలంచి నీ చెయ్యి నెత్తిని పెట్టుకోవాల్సింది, అంతేనా? దేశాన్ని పరిపాలించేవాడు. ఇప్పుడు ఎవరి యోగ్యత? నిన్ను దేవుడు దీవించే స్థాయికి తీసుకెళ్తాను ఆశపడుతున్నాడు. దీవించే స్థితికి తీసుకెళ్తాడు ఆయన. ఎలీషా పరిచారికుడే కాదా? అతడు ఒక్క మాట శపిస్తే 2 ఆడ ఎలుక బంట్లు అడవి నుంచి వచ్చి 42 బాలులు చీల్చేసాయంట. పాత్రలో ఉప్పు తీసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తే చేదుగా ఉన్న నీళ్ళు మధురంగా ఊట మొత్తం మారిపోయింది. ఒక కొమ్మని నరికి నీళ్ళలో ఇస్తే ఆ నీళ్ళలో మునిగిపోయిన గొడ్డల్లో వేసి తేలింది. ఎవరైనా ఏలియా, ఇతని గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. తిష్బీయుడైన ఏలియా యొక్క చేతుల మీద నీళ్లు పోసేవాడు. ఆయన తిన్నాక చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు నీళ్లు ముంచి నీళ్లు పోసే వ్యక్తిన పరిచారకులను ఎప్పుడు తక్కువ వంచనేయద్దు. పరిచారకుడిగా ఉండడానికి ఎప్పుడు సిగ్గుపడద్దు. ఒకసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఒకసారి కష్టపడాల్సి వస్తుంది, ఒక్కోసారి అవమానపడాల్సి వస్తుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, టయానికి రాలేదనుకో తిట్టమా? మీరేం తిట్టరు, నేను తిడతా. మీరు వెళ్ళిపోయాక ప్రార్థన అయిపోయినాక తిడతా. వాళ్ళు ఆగిపోయారు అనుకో, డ్రమ్ మీరు కొడతారా? తెచ్చి పెట్టుకోవాలి. అలానే అరే రెండు బతులాడు మాట వింటారా? వేసేక్కడ వేసేస్తున్నాడు, తీసేస్తాను. పరిచారకుల అవసరం ఆయన అడుగుతున్నాడు. మీ ఇంటి నుంచి ఒక పరిచారకుడిని ఆయన కోసం పంపగలరా? ఒక్క పరిచారకుడిని. పోనీ మీ ఇంటి నుండి నువ్వు రాగలవా పరిచారకురాలుగా? ఆయన కోసం ఏం చేయవు, కానీ ఆయన మాత్రం అని చేసేయాలి. విలియం కేరీ అంటాడు, డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కోసం గొప్ప కార్యాలు చెయ్యి. ఆయన అడిగేది కూడా గొప్ప అడిగన్నాడు. చేతులు నలిపేసుకుంటున్నారు, మోకాలు నడిపేసుకుంటున్నారు, తల తిప్పేసుకుంటున్నారు. ఈడేంద్ర నాయన అసలు ఈ రోజు ఏం రోజు? సహోదరులారా, నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని మాట్లాడాలి కదా. అవన్నీ వదిలేసి పరిచారకులు కావాలంటున్నాడు. ఏంది పరిచారకుడు? ఒక ఆయన వెళ్ళిపోయాడు, మరి కొంతమంది పరిచారకులు కావాలి. మీ ఇంటి నుండి ఎవరైనా ఉన్నాడా? పరిచారకులు కావాలి. మీ ఇంటి నుంచి ఎవరైనా ఉన్నారా? ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేశారు. మీ ఇంట్లో అర్హులైన వారు పట్టా పొందిన వాళ్ళు అందరు నోటిఫికేషన్ అటెంప్ట్ చేస్తాడు. చదవనోడు ఆయన కూడా ఒక నోటిఫికేషన్ విడుదల చేశాడు. పరిచారకులు కావాలి. క్వాలిఫికేషన్స్ ఏం లేదు, ఆశ ఉంటే చాలు. ఆశ చచ్చిపోయిన జీవితాలు అయితే మనం ఏం చేయలేము. ఇంకో గొప్ప విషయం చెప్పి ముగిచ్చేస్తా. యోనాకి ఇష్టం లేదు, ఎక్కడికి వెళ్తాం? హల్లెలూయా. యోనాకి ఇష్టం లేదు, ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు? తర్షీష్కి. దేవునికి ఇష్టం యోనా నిన్నవేకి తీసుకెళ్ళటం. ఏం జరిగింది? మర్చిపోయాను. కొంచెం పెద్దగా చెప్పండి. ఎక్కడికి పోయాడు? తుఫాన్కి తీసే ఎక్కడికి వెళ్ళాడంటున్నా, అది ఇంపార్టెంట్. దేవునికి నిన్నవేకి తీసుకెళ్ళాలని ఉంది, ఈయన తర్షీష్కి వెళ్తున్నాడు. తిప్పి తీసుకొచ్చాడు. కక్కాక చూసుకుంటున్నాడు, ఏ ఊరు రాయిదాన్ని. ఎవరు? నేను ఎవరైనా ఆయన ఇట్లా రావడానికి ఇట్లా తిరిగి వచ్చాడు, అంతే. టైం పట్టింది, పెయిన్, కొన్ని నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు.
కానీ చేర్చేశాడు గమ్యానికి దేవుడు. ఇప్పుడు ఏనండి నా మాట జాగ్రత్తగా, మీరు ఇవ్వకపోయినా మీ ఇంటి ఒకరిని దేవుడు ఖచ్చితంగా తీసుకుంటాడు. ఆయన సంకల్పం అది. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఎక్కడున్నా నేను మాట ఇచ్చి చెప్పచ్చు, నువ్వు మాట ఇచ్చి చెప్పచ్చు. నువ్వు ఆపాలనుకున్న ఆపలేవు అది. కానీ ఒకరోజు చూస్తావు నీ కొడుకు అందరినీ, నీ కుమార్తె అందరిని దీవించే స్థాయిలో ఉంటే, ఒక గొప్ప విషయం చెప్పనా, రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కన్నులు ఎదుట, ప్రపంచంలో ఉన్న ప్రతి పరిశుద్ధుడి కన్నులు ఎదుట, బలా నమ్మకమైన మంచు దాసుడా అని పిలుస్తారే, ఆ పిలుపు కోసం మరలా గుర్తు చేస్తున్నాను. దేవుడు ఇష్టపడ్డవాడిని ఖచ్చితంగా, నీకు విషయం చెప్పనా, నా ఇష్టం నా కోరికైతే అసలు నేను కోరుకున్న స్థానం ప్లేస్ ఇది కాదు. నేను ఎప్పుడు ప్రార్థన చేశాను, ఎప్పుడు ప్రవచనం చేశాను, నాకు మీద ఎట్టేస్తుంది ప్రవచనం. ఆయన దేవుడు వాళ్ళకి మేలు చేస్తే, వాళ్ళు బాగు చేస్తే, వాళ్ళకి ఉపకారం చేస్తే వాళ్ళు చేసుకోవాలి. అసలు వాళ్ళెవరు నన్ను సమర్పిస్తానికి అనుకునేవాడిని. అసలు వాళ్ళెవరు నన్ను సమర్పించడానికి అనుకునేవాడిని. ఈరోజు నేను అడుగుతున్నా, పనివారు కావాలని. ఎక్కడ కూర్చున్న మీలో కొందరు రేపు అడగబోతున్నారు, పనివారు కావాలి. ఏనాడో యేసయ్య అడిగాడు, పనివారు కావాలి. పనివారు ఎప్పుడు తక్కువ వారు కాదు. దేవుడు మాట్లాడాలనుకునే వ్యక్తులు పనివారు. దేవుడు తన మనస్సు పంచుకోవాలనుకున్న వారు పనివారు, పరిచారకులు. అట్టి వారిని దేవుడు మన సంఘంలో, మన పరిచర్యలో శీఘ్రమే లేపునుగాక, ఈ మాటలని స్థిరపరచునుగాక. దయచేసి అందరూ తల ఉంచి ప్రార్థనలు ఎక్కిపోయిద్దాం.